కేసీఆర్ గారి ఒకనానొక కూతురే అంటున్నారు. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు, కాళేశ్వరం వల్ల 1 ఎకరం నీళ్లు రాలే అని చెప్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు దిగా మింగి కూర్చున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే కేవలం తెలంగాణను అడ్డం పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు ఇలా కుటుంబం మొత్తం అండి ఇప్పుడు మీరు వాళ్ళ సహచరులను కేసీఆర్ గారి సహచరులను అడగండి చెప్తారు. వీళ్ళ బిడ్డల పెళ్లిలకు కొడుకుల పెళ్లిలకు కూడా బయట చందాలు చేసిన పరిస్థితి. మరి ఈరోజు 1,00,000 కోట్లు ఒక్కొక్కరికి వచ్చిన ఎక్కడివి? తెలంగాణ సొమ్ము కాదా? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? తెలంగాణ ప్రజల రక్తము చెమటగాల్చిన పైసలు కావా? ఎన్ని పైసలు? 1, 2 కాదు కదా. ఆమె స్వయాన వాళ్ళ కూతురే చెప్పింది. ఒకడేమో అడవి భూములు అమ్ముకున్నాడు సంతోషరావు అంటాడు, ఒకడు కాళేశ్వరం అని, ఒకడేమో ఈ ఏమంటారు హైటెక్ సిటీ నగరాన్ని అంతా మున్సిపల్ శాఖ మంత్రి పదవి చేసి హైదరాబాద్ నగరంలో ఉండి ధర్నీ కోచ్వల్ తీసుకొచ్చి 1,00,000 ఎకరాలు ఒకటి తినేసాడు. ఈ రకంగా తల్లి పేరు చెప్పి మళ్ళీ చెప్తున్నా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు కేవలం తెలంగాణ సమాజాన్ని తెలంగాణ సెంటిమెంట్ చూపించి 10 ఏళ్ళు పాలన ప్రజలకు